జనగామ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన ప్రారంభించనున్న అభివృద్ధి కార్యక్రమాలు అనంతరం ప్రజాపాలన సభకు సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జనగామ జిల్లా స్టేషన్ నంబర్లో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ప్రజాపాలన ప్రగతి పాట బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఇక ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మొత్తం 3 వేదికలను సిద్ధం చేశారు. ఇటు కళాకారుల కోసం, అలాగే ముఖ్యమైన అతిథుల కోసం, ఇటు ఇక్కడికి వచ్చే ప్రజల కోసం మొత్తం 3 వేదికలు చేశారు. దాదాపు 50,000 మందిని మొత్తం కేవలం స్టేషన్ గర్పూర్ నుంచే ఇక్కడికి ప్రజలు వచ్చి ముఖ్యమంత్రి సభ చూసేలా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఎండ తగలకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా జర్మన్లో టెంట్లను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారికి వస్తుందంటే ప్యాకెట్లు, అలాగే మంచినీళ్ళ ప్యాకెట్లు అందరూ చేశారు. ఇప్పటికే మహిళలు పెద్ద సంఖ్యలో సభాస్థలికి చేరుకుంటున్నారు. 1 గంట సమయంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లు ఇక్కడికి వస్తారు. సభలో వీక్షిస్తారు. అలాగే ఆ తర్వాత ఇక్కడ సభలో పాల్గొంటారు. ముఖ్యంగా రూపాయలతో చేపట్టిపోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఇంకా మిగతా చూసుకుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన సముదాయానికి ఆఫీస్ కాంప్లెక్స్ సముదాయం, అలాగే దేవాదుల కెనాల్ లైనింగ్ నిర్మాణం, ఈ మొత్తం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీంతో మొత్తం అంటే ఇంతవరకు ఏ నియోజకవర్గానికి కేటాయించిన విధంగా కూడా భారీగా నిధులు ఇచ్చారని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ ఏదైతే ముఖ్యమంత్రి పర్యటన తర్వాత మొత్తం పనులన్నీ కూడా వెంటనే మొదలు పెడతామని, మోడల్ నియోజకవర్గంగా కూడా తయారు చేస్తామని చెప్పేసి శ్రీహరి కావ్య ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొత్తం అలాగే సీఎం రాకను పురస్కరించుకుని ఇటు పోలీసులు కూడా ముమ్మర భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అలాగే పోలీసులంతా కూడా ఈ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం అంటే 1 గంటకు హైదరాబాద్ నుంచి నేరుగా సభాస్థలికి చేరుకుంటారు హెలికాప్టర్ ద్వారా. ఇక్కడికి రాగానే ఈ మహిళా చాలా రోజుల తర్వాత, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడికి రానుండడంతో ఘనంగా స్వాగతం పలికేందుకు నియోజకవర్గ ప్రజలంతా కూడా పార్టీ కార్యకర్తలు, పార్టీ క్యాడర్ అంతా కూడా సన్నద్ధంగా ఉన్నారు. అలాగే ఎటు చూసినా కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ మనకి ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు. సీఎంకి ఘనంగా స్వాగతం పలికేందుకు నియోజకవర్గ పార్టీ నేతలు అలాగే కార్యకర్తలంతా కూడా సన్నద్ధంగా. ఎటు చూసినా కూడా కాంగ్రెస్ జెండాలతోటి మొత్తం ఈ సభా పరిసరాలన్నీ కూడా నిండిపోయాయి. మధ్యాహ్నం 1 గంట, సరిగ్గా 1 గంటకు ఇక్కడికి చేరుకుంటారు. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమాల తర్వాత నియోజకవర్గం ఎలా ఉండబోతుంది, ఈ నియోజకవర్గంలో వచ్చే మార్పులు అంటే అభివృద్ధి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అన్నది కడియం శ్రీహరి మనతో ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాలలో నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం బాగా వెనుకబడి ఉన్నది. గత 15 సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి జరగలేదు. కనీసం ఇప్పుడైనా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం కార్యక్రమాలకు వాళ్ళు కూడా ప్రారంభించబోతున్నారు. చూద్దాం